కాలేయదానం చేసి భర్తను కాపాడుకుంది. కొడుక్కి పుష్ప 2 సినిమా చూపించాలని చెప్పి అతన్ని సినిమాకి తీసుకువెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి. 2-3 రోజులుగా విపరీతంగా ఆమె మరణం అనేది వార్తల్లోకి వచ్చింది. అయితే కొడుక్కి చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే. చాలా రోజులుగా కూడా ఆ అబ్బాయి సినిమా చూపించమని తల్లిని అడుగుతుండడంతో సంధ్య థియేటర్ వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినా కానీ అల్లు అర్జున్ వస్తున్నాడని అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆ బాబు శ్రీతేజ్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్గానే ఉంది. నాతో పాటు సినీ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ కీలక ప్రకటన చేసింది. దాని గురించి కూడా సార్తో మాట్లాడి అనేక అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే స్వరూప్ గారు. చూశారు కదా, అసలు రేవతి ఇన్సిడెంట్ చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది. ఓ చిన్న కుటుంబం, వాళ్ళ పాప సాన్విక, ఆమె భర్త భాస్కర్, బాబు శ్రీతేజ్ సినిమాకి వెళ్ళారు. ఎంతో ఇష్టంగా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం మనం ఈ సినిమా గురించి, ఎంత చర్చ జరుగుతోంది కదా. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇలా జనం కూడా విపరీతంగా వస్తారని తెలుసు, అయినా భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇలా జరిగిందంటారా? అంటే అదే పోలీసులు అయితే దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. మాకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల మేము తగిన భద్రత ఏర్పాటు చేయలేకపోయాం, అందువల్ల ఇది ఘటన జరిగిందని చెప్పి. అయితే ఇక్కడ ఏంటంటే స్వరూప్ గారు, ఒకవేళ ముందే చెప్పుంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు వాట్సాప్ ఇది వచ్చిన తర్వాత జస్ట్ వితిన్ సెకండ్స్ స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల కూడా మరీ ముందు చెప్తే ఇంకా ఎక్కువ జనాలు పోగయ్యి అక్కడ ఈ ట్రాఫిక్ సమస్య లేదంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉంటుందని కూడా వాళ్ళు మరీ ముందుగా చెప్పి ఉండకపోవచ్చు. అంటే 2 కోణాలు, సడన్గా వెళ్ళడం వల్ల జరిగిందనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ముందు చెప్తే అక్కడ కొంచెం అంటే మా మీడియాలో అయితే, మన సినిమా సంబంధించిన మీడియాలో ఇలా అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ విజిట్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఉంది. అది పోలీసులకి ఎప్పుడు ఇచ్చారు ఏంటి అంటే, అప్పటికప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు వెంటనే అలాట్ చేయలేరు కదా. 1 గంట 2 గంటల ముందు ఇలా అల్లు అర్జున్ వస్తున్నాడు సంజయ్ థియేటర్కి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పటికప్పుడు కొంతమంది పోలీసుల్ని పంపించడం, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం సాధ్యపడే విషయం కాదు. కాబట్టి అంటే ఈ ఘటన జరగడం మీరు అన్నట్టు అత్యంత బాధాకరమైనటువంటి విషయం. పైగా ఆ అబ్బాయి అల్లు అర్జున్కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. మా అమ్మతోటి ఒట్టేయించుకున్నాడంట, నన్ను ఎట్టి బస్సులో ఆ షోకి తీసుకెళ్లాలని చెప్పి. కొడుక్కి మాట ఇచ్చి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం థియేటర్కి వెళ్ళి ఇలాగా ప్రాణాలు కోల్పోవడం. ఇందాక మీరు అన్నట్టు ఆమె భర్తను బతికించుకోవడం కోసం కిడ్నీ దానం చేసి ఇప్పుడు పిల్లలిద్దరికీ అన్యాయం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టు ఆ అబ్బాయి శ్రీతేజ్ కూడా ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. ఆ అబ్బాయి ఆరోగ్యంగా బయటపడాలని మనం కోరుకుందామండి. అయితే ఇంత పెద్ద విషాదం జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించరు. అవును, నేను కూడా ఆమె భర్త భాస్కర్ గారితో నేను ఫోన్లో మాట్లాడానండి. బాబు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. 48 అవర్స్ దాటితే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు అని చెప్పారు. కిమ్స్, ఇప్పుడు బేగంపేట కిమ్స్లో బాబు ఉన్నాడు. మొత్తానికి ఒకవైపు పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంటే, ఇంకొక వైపు వీళ్ళ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదం మిగిలింది. అయితే ఎవరి నుంచి కూడా, సినిమా పెద్దలు కావచ్చు, అల్లు అర్జున్ నుంచి కూడా ఒక ప్రకటన రాలేదని విమర్శలు వస్తున్నాయి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ ఫ్యామిలీ దగ్గరకైతే ఒక వ్యక్తిని పంపించి మాట్లాడారని తెలుస్తుంది. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అదే అధికారికంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ ఆ అబ్బాయిని వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఇది ఫాలోఅప్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే దానికి సంబంధించిన ప్రకటన నాకు తెలిసి రేపు ఎల్లుండో వెలువడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. మీకు కూడా తెలిసిందే అప్పాజీ గారు, బెనిఫిట్ షోస్ కానీ, ఇంకా అర్లీ మార్నింగ్ షోస్, మిడ్ నైట్ షోస్, ప్రీమియం షోస్, ఇలాంటివి ఏవి కూడా ఇక రాబోయే సినిమాలకి వద్దు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ గారు ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. మీరేమంటారు? దీని ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద కానీ, అంటే 3 సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి, జనవరిలో పడే ఛాన్స్ ఉందంటారా? అంటే ఈ ప్రీమియర్స్ వల్ల లేదంటే బెనిఫిట్ షోల వల్ల, మిడ్ నైట్ షోల వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు లేవని డిసైడ్ అయిపోతే గవర్నమెంట్ ఇటు బస్సులో దాన్ని అనుమతించదంటే దానికి తగ్గట్టుగా బడ్జెట్ కంట్రోల్ ఇవన్నీ చేసుకుంటారు.
ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోల వల్ల కానీ, ప్రీమియర్ షోల వల్ల కానీ, మరో షోల వల్ల కానీ లబ్ధి పొందేది ఎవరు? చాలా కొద్దిమంది ఉంటారు. ఆ సినిమాకి సంబంధించి మహా అయితే ఒక 10, 15 మంది లబ్ధి పొందుతారేమో. కానీ ఒక 10 మందికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం వేలాది మందికి, లక్షలాది మందికి అసౌకర్యాన్ని కలిగించే ఇటువంటి దుర్ఘటనలకి దారితీసే ఇది అనుమతించకూడదు కదా. ఆల్రెడీ తమిళనాడులో ఈ నిబంధన అమలు జరుగుతుంది. ఎర్లీ షోలు కానీ లేదా బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు పెంచడం కానీ అక్కడ అనుమతి లేదని చెప్పి నాకు చెప్పారు అక్కడ మన తమిళనాడులో ఉన్న కొంతమంది మీడియా ఫ్రెండ్స్. మరి ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది, దురదృష్టవశాత్తు ఇప్పుడైనా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ కావచ్చు, అలాగే ఇటు చూస్తే సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ సినిమా ఉంది, అలాగే డాకు మహారాజ్ అని చెప్పేసి బాలకృష్ణ సినిమా ఉంది. వీళ్ళందరూ కూడా సంక్రాంతి మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారండి. ఎందుకంటే ఈ షోస్తోనే మనకి ఓపెనింగ్స్ రికార్డ్స్ కూడా బద్దలు కొట్టొచ్చు. ముఖ్యంగా గేమ్ చేంజర్ తోటి పుష్ప సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్. దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? అంటే ఇది అసలు ఇటువంటి షోల ద్వారా అంటే ఈ అభిమానాన్ని నగదుగా మార్చుకోవాలి, ఈ క్రేజ్ని క్యాష్గా మార్చుకోవాలనే ఈ ట్రెండే మంచిది కాదు కదా. ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు కదా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మీరు 1000 రూపాయలు పెట్టారంటే మేము 1200 పెడతాం, వాళ్ళు 1200 పెట్టారంటే మేము 1300 పెడతాం అని పెంచుకుంటూ వెళ్ళిపోవడం, ఇది ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే కదా. కాబట్టి దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు మిడ్ నైట్ షోలు అంటే 1:30కి సినిమా చూసి వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తారు? సినిమా అయిన తర్వాత 3, 4 గంటలకి జనరల్గా ఆ టైంలో ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేయడం ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కదా. ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ముందే ఎప్పుడూ చేసి ఉండాల్సింది, ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఉండాల్సింది. కనీసం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని మనం స్వాగతించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని అనుసరించాలని మనం కోరుకోవాలి. కానీ ఇప్పుడు రేవతి విషయంలో వాళ్ళ కుటుంబంలో జరిగింది చిన్న విషయం ఏం కాదండి. ఇది ఒక పెద్ద లెసన్, ముఖ్యంగా ప్రేక్షకులకి. ఇక నుంచైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు వేసేస్తున్నారు, లేదంటే స్టార్ వస్తున్నాడు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని పరిగెత్తడం కాకుండా 4 రోజులు అయ్యి వెళ్దాము, ఇప్పుడేం తొందర లేదు అని కూడా ఆలోచించాల్సిన టైం కదా ఇది. అవునవును. అంటే జనరల్గా అంటే ఇప్పుడు చెప్పాను కదా, చిన్న కుర్రాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సినిమా ఎట్టి బస్సులో నువ్వు చూపించాలి అని చెప్పి, పైగా మనం వార్తలు అవి చూస్తుంటే ఒట్టేయించుకున్నాడంట అమ్మతోటి, నన్ను ఎట్టి బస్సులో సినిమా తీసుకెళ్లాలని. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ పాటలకి ఆ కుర్రాడు చేసిన డ్యాన్సులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఈ అభిమానానికి చెప్తారు కదా, అభిమానం అనేది ఒక దీన్ని ప్రేమ ఎలాంటిది, అభిమానం కూడా గుడ్డిది. సో ఈ పరిణామాలు ఇవన్నీ ఆలోచించరు కదా. మిడ్ నైట్ షోకి వెళ్ళడం, లేదంటే ఎంత తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా వాళ్ళు సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ మరి తెలిసినా కూడా కొంతమంది అటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దాన్ని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది హర్షణీయం అని చెప్పాలి మనం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ఈ బెనిఫిట్ షో వేశారు. అక్కడికి ఇతను అల్లు అర్జున్ వచ్చాడు. దీంతో జనం విపరీతంగా ఎగబడ్డారు. మామూలుగా 1000 మంది కెపాసిటీ ఉంటే ఆ రోజు మాత్రం 5000 మంది వరకు వచ్చారు. పెద్దగా తొక్కిసలాట జరిగింది. దాంతో ఈ తల్లి కొడుకులు శ్రీతేజ్ అలాగే రేవతి ఒకళ్ళ మీద ఒకళ్ళు కింద పడ్డారు. దాంతో ఊపిరాగిపోయి రేవతి అక్కడికక్కడే చనిపోయింది. ఇప్పుడు బాబు పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది. తను ఇప్పుడు కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఆ అబ్బాయి బయటికి రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. అయితే ఈ ఘటనతో అల్లు అర్జున్ మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. మనం చూస్తూనే ఉన్నాం. అది గనక నేరం రుజువైతే 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. అసలు ఒక స్టార్ హీరో మీద ఒక మంచి సినిమా హిట్ అయిన టైంలో ఇలా కేసులు బుక్ కావడం ఎలా చూడాలి దీన్ని మనం? అంటే చట్టం తన పని తాను చేయాలి కదా. అంటే ఇందాక మీరు అన్నారు, అది ఎవరూ తీర్చలేని లోటు కదా. ఇప్పుడు ఆ పిల్లలిద్దరికీ తల్లి లేకపోవడం అనేది, పైగా తనకి కిడ్నీ దానం చేసి తనను బతికించినటువంటి భార్య కళ్ళ ముందు చనిపోవడం అనేది అతను జీవితాంతం మర్చిపోలేని ఒక దుర్ఘటనలాగా ఉంటుంది కదా. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా అలా చేసి ఉంటారు. అలా అని నాకు తెలిసి, అంటే
ఒక మర్డర్ కానీ లేకపోతే ఒక చావు వెనకాల మోటివ్ కూడా చూస్తారు కాబట్టి, మోటివ్ ఆఫ్ మర్డర్ కానీ లేదంటే కాజ్ ఆఫ్ డెత్ ఇవన్నీ చూస్తారు కాబట్టి నాకు తెలిసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేంత తీవ్రంగా ఇది ఉండదేమోనని నేను అనుకుంటున్నాను. పైగా ఆయనేమీ కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది లేదు. అసలు వాళ్ళకి తెలియదు కదా. అంటే తను రావడం వల్ల తొక్కిసలాట జరిగి పరోక్షంగా తను కారణమైన మాట వాస్తవమైనప్పటికీ మరీ అతను అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారని చెప్పి నేను అనుకోవడం లేదు. ఈ కుటుంబ ఇన్సిడెంట్ అనేది మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోందండి నిజంగా. అంటే చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. ఇందాక మీరు చెప్పారు యాక్చువల్గా ముందు ఆ పిల్లోడు కింద పడిపోయాడంట. ఆ పిల్లోడిని రక్షించడం కోసం ఎలాగైతే కిడ్నీని దానం చేసి భర్తను బ్రతికించుకుందో, కింద పడిపోయిన తన పిల్లోడిని బతికించుకోవడం కోసం ఆమె ప్రయత్నం చేసి ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంకా బాధాకరం అన్నమాట. అయితే ఇదేమీ కొత్త ఇన్సిడెంట్ కాదు. ఇంతకుముందు కూడా ఇలా స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అయిన చాలా సార్లు కూడా ఇలా జరిగింది. కరెంట్ షాక్ కొట్టడం కావచ్చు, టికెట్స్ కోసం తొక్కిసలాట కావచ్చు, రకరకాలుగా ఈవెంట్స్ టైంలో భారీ పూలదండలో లేకపోతే గజమాలు అవి వేయడం, లేకపోతే షాక్ కొట్టడం అటువంటి వల్ల జరిగింది. కానీ ఒక హీరో థియేటర్ని విజిట్ చేసేటప్పుడు ఇలా జరిగిందని నాకు గుర్తులేదు. అటువంటిది ఏమైనా అంతకుముందు జరిగాయేమో. అయితే సినిమాలు విడుదల సందర్భంగా ఈ తొక్కిసలాట జరగడం, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం గతంలో కూడా జరిగాయి. ఎప్పుడన్నది కరెక్ట్గా మనం చెప్పలేం. కానీ అయితే ఒక హీరో థియేటర్ని సందర్శించి ఆ ప్రేక్షకులతో పాటు సినిమా చూడాలి, కొద్దిసేపు అయినా వాళ్ళ స్పందన తెలుసుకోవాలి, లైవ్లో వాళ్ళ అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అంటే కొంతమంది హీరోలు చెప్తుంటారు బాలీవుడ్లో కానీ మన మారు వేషాల్లో వెళ్ళి, ఇప్పుడు అల్లు అర్జున్ మారు వేషంలో వెళ్ళి అక్కడ కూర్చొని సామాన్య ప్రేక్షకుల్లాగా సినిమా చూసి వచ్చేసి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. కానీ ఆయన సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కడ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలి, అది తను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం, ఇలా జరగడం తనకి కూడా నిజానికి అందరికంటే ఇప్పుడు ఎక్కువ బాధపడేది నాకు తెలిసి అల్లు అర్జున్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే ఇలాగా ఇప్పుడు బాలీవుడ్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. అంటే షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ని క్రాస్ చేసి అది 64-65 కోట్లు అంటే ఇది 70 కోట్లు పైగా వసూలు చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. కానీ దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఉదాహరణకి మీకు ఈరోజు ఒక హోటల్లో, ఒక స్టార్ హోటల్లో సక్సెస్ మీట్ అనౌన్స్ చేశారు. వీళ్ళందరూ టీం అంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ సినిమా గురించి వాళ్ళ సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతోటి ప్రేక్షకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఈ జరగడం వల్ల వాళ్ళు రద్దు చేసుకున్నారు. అంటే వాళ్ళు దీన్ని దాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు, ఒక సంబరంలాగా చేసుకోలేకపోతున్నారు. అంటే కారణం ఈ దుర్ఘటన. కాబట్టి వాళ్ళు కూడా చాలా తీరని ఆవేదన చెందుతూ ఉండొచ్చు. ఆ కుటుంబాన్ని, అంటే అది ఎలాగ సెకండరీ, కుటుంబాన్ని ఆదుకోవడం అనేది తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆ కుర్రాడు అల్లు అర్జున్ వీరాభిమాని అని చెప్పి ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కుర్రాడికి సంబంధించిన అన్ని విషయాల్లో వాళ్ళు టేక్ కేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ సినిమా వాళ్ళ మెంటాలిటీస్ కూడా ఎలా ఉన్నాయో చూసారా? 1-2 రోజుల్లోనే మొత్తం కలెక్షన్స్ వచ్చేయాలి, పేరు వచ్చేయాలి అనే దాంతో షోస్ మీద షోస్ వేసి ఇలా జనాన్ని రప్పించేసి డబ్బులు ఒకవైపు రాబట్టడం, ఇంకొక వైపు ప్రాణాలకు కూడా నష్టం కదా. అంటే దీనిలో కొంత మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా రావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకో వైపు ఇప్పుడు నాణ్యానికి 2 కోణాలు ఉన్నట్టు ఈ ఇష్యూకి మీరు చెప్పిన ఇది చూస్తే ఇప్పుడు పైరసీ అనేది ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. అంటే ఈ ఓవర్సీస్లో ఎక్కడెక్కడో థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, నిర్మాతల అదుపులో ఉండట్లేదు. ఏ గల్ఫ్ కంట్రీస్లో కానీ లేకపోతే ఎక్కడో రిలీజ్ అవుద్ది, అక్కడ హ్యాపీగా దాన్ని పైరసీ చేసి పెట్టేస్తున్నారు. వితిన్ డేస్ కూడా కాదు, వితిన్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీలో పెట్టేస్తున్నారు. అందుకని విడుదలైన 3-4 రోజుల్లోనే ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవాలనే ఒక ఇది ఉంది. దాన్ని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే మరి కోట్లాది రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఇది. మనం 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో అంతకు ముందులాగా ఇప్పుడు చూడండి, మీరు చూస్తే
50 డేస్ సినిమా సెలబ్రేషన్ జరుపుకున్న సినిమా ఈ మధ్యకాలంలో అసలు ఏదీ లేదు. ఈవెన్ 25 డేస్ కూడా జరుపుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది 100 డేస్, 200 డేస్, 275 డేస్. ఇప్పుడు అడవి రాముడు, యమగోళ, దానవీర సురకర్ణ, ప్రేమాభిషేకం ఇటువంటి సినిమాలు సంవత్సరం ఆడింది, 400 రోజులు ఆడింది అని మనం ఇప్పటికీ మనం చెప్తుంటారు. ఇప్పుడు ఈవెన్ బాలకృష్ణ సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ అలాగా రికార్డులు బ్రేక్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లేదు కదా. ఫస్ట్ 3-4 డేస్లోనే రాబట్టుకోవాలి. లేకపోతే ఇంకా తర్వాత ఇంకా ఓటీటీలో ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది. అది కూడా ఒక పెద్ద మార్కెట్ సినిమాకి. డిజిటల్ అనేది ఓటీటీ మార్కెట్ అనేది చాలా పెద్దదైంది. వాళ్ళు 100 కోట్లు ఇచ్చి సినిమాను కొంటున్నారు. కాబట్టి నెల రోజుల్లో వాళ్ళు తీసుకుంటారు దాన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ 1 వీక్లోనే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి తీసుకోవాలనే ఇది ఉంది. దాన్ని మనం తప్పు పట్టలేము. అయితే అలా అని చెప్పి ఇలాగ మరీ బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు పెట్టడం, విపరీతమైన రేటు పెంచి అభిమానుల దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దోచుకోవడం లాంటిది. అది దానికి పాల్పడడం అనేది తప్పకుండా మనం ఖండించాల్సినటువంటి విషయం.